హాయ్ అండి అందరికీ. వాళ్ళైతే చాలా ఈజీగా చికెన్ పచ్చడి ఇంట్లోనే చాలా హైజీన్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అందుకంటే ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే అసలు వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను చూపించినవన్నీ అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకొని అయితే పక్కకు పెట్టుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అయితే ఒక కప్ అయితే నేను బోన్లెస్ చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ మొత్తం అంతటి నుండి వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకొని బాగా అయితే దగ్గరికి వాటర్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2 కప్స్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత అయితే దీంట్లోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఫస్ట్ మనం చేసి పెట్టుకున్న పౌడర్ని, తర్వాత కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది కూడా దింపేసి ఒక 5 మినిట్స్ ముందే కారం, మసాలా పౌడర్, సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి అయితే ఒక 3 నిమ్మకాయలు అయితే నిమ్మరసం అయితే వేసుకొని పక్కకు పెట్టుకోవాలి.